ప్రజల తరపున ఉండాలనే మీడియా జగన్మోహన్ రెడ్డి తరపున ఉండాలని ఎందుకు కోరుకుంటుంది, జనం తరపున ఉండాలని కోరుకుంటుంది. కానీ కాకపోతే ఈ రకమైన చేష్టలు, ఈ రకమైన విమర్శలు విజయ్ మీకు అర్థమవుతున్నాయి. ఆయన ఎందుకు ఇలా చేస్తున్నాడో ఇది మోడస్ ఆపరండి అంట. ఇది ముందు ఒకటి తయారు చేసి వదులుతారంట. సార్ మీరు ఒకటి గమనించారా, ఆయన మొహంలో ఇందాక ఎవరో అన్నారు దాన్ని ఏమంటే వల్కను మీరే సారా ఉన్నారు లోపల ఇదే అగ్ని పర్వతం ఏదో పాట ఉంది. అగ్ని పర్వతం లోపల అంటే వాళ్ళు ఆయన తట్టుకోలేకున్నాడు. నేను ఓడిపోవడం ఏంటి, అహంకారం ఏమంటారు, మూర్తి భవించిన అహంకారం అది. నేను ఓడిపోవడం ఏంటి, అసలు ఎట్ట ఓడిపోతాను నేను అన్న ఇది. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఓటమి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2004 దాకా ఈ వాజ్ సపోజ్ టు బి ఎ వరల్డ్ లీడర్. 2004లో ఓడిపోయారు. కూర్చొని చాలాసార్లు చేశారు. 2009లో మేము వచ్చాం, అప్పుడు కూడా ఉన్నారు, అట్లా ఉన్నారు. 2009లో మళ్ళీ అదే చేశారు. 14లో గెలిచాము, మళ్ళీ. సో ఇప్పుడు నాకు బాగా గుర్తు ఒక విషయం, 2004లో ఆయన కూడా ఊహించలే ఓడిపోతా అని. ఓడిపోగానే ఐ థింక్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చాయి అనుకుంటా, విత్ ఇన్ 1.5 months 2 months కల్లా. మళ్ళీ అదే దీంట్లో హీ హెస్ కమ్ బ్యాక్, అట్టే మాట్లాడాడు మళ్ళా. సో దాన్ని ప్రజాక్షేత్రంలో కంటిన్యూస్గా ఉంటారు. ఆ కంటిగ్యూటీ ఫ్యాక్టర్ అనేది ఆయనకు అర్థం కావట్లేదు. ఎంతసేపటికి ముఖ్యమంత్రిగా ఉంటే రాజకీయాల్లో ఉంటాను, ముఖ్యమంత్రిగా లేకపోతే నేను ఉంటా అంటే ఆయన చాలాసార్లు 2019-24లో చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉంటున్నాడు నేర్పించావు. నాకు అర్థం కాదు ఈయన కావాలని మాట్లాడతాడా తెలిసి మాట్లాడతా అని. 2014-19 మధ్యలో ఆయన అసలు ఎక్కడున్నాడు, ఆయన లోటస్ పాండ్లో ఉండింది. కనీసం 17 ఆయన పాదయాత్ర మొదలెట్టేదాకా ఆయన ఇక్కడే ఉండేవాడు, అందరూ ఇక్కడికే వచ్చేవాళ్ళు. ఆయన ఎప్పుడు అసలు విజయవాడకు వచ్చింది లేదు. ఐ థింక్ ఆ గుంటూరు లేదో ప్లేన్ ఒకటి పెడితే అప్పుడు వచ్చి ఉంటున్నాడు ఆయన. అదే ఫస్ట్ టైం ఆయన రావడం. ఎప్పుడు రాలేదు. నేను ఎప్పుడు రాకుండా ఆయన మాత్రం ఎట్టిడతాను నేను అసలు. కనీసం నేను తిట్టేటప్పుడు అదే ఇదే పని నేను చేశాను, అదే మాట నేనంటే ఎట్లా ఎందుకు అనిపిది ఆయనకి. సో అబద్ధాలు అనేది అనులోకంగా వచ్చేస్తుంది. అనిపిస్తే అనడు కదా విజయ్, అది కావాలని కాదు. నో ఆయనకి తెలుసు సార్, ఆయన అబద్ధం చెప్తున్నా అని తెలుసు ఆయనకి. అది తెలిసి కూడా కావాలని ఆయన ఏమంటారు ఆయనకి అంటారు. అంతే హిపోక్రసీ. హిపోక్రసీ అంటే తనను తాను మోసం చేసుకోవడం, తనకు తాను అబద్ధం చెప్పుకోవడమే హిపోక్రేట్ లక్షణం. రైట్, ఇక మనం దీంట్లోకి వద్దాం. ఇవాళ శ్వేతపత్రం విడుదల